అందరికీ నమస్కారము. మనసిచ్చాను 73వ భాగము. బుంగమూతి పెట్టి అడిగింది ధృతి. నీ గురించి తెలుసు కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చింది, కానీ నువ్వు దాచుతున్నావు కదా, సరే దాచిపెట్టు. ఎన్నాళ్ళు దాచిపెడతావో నేను చూస్తాను అని నందు తన పని చూసుకోవటానికి వెళ్ళిపోయింది. ఉఫ్! బాబోయ్! దీని నుండి తప్పించుకోవటం చాలా కష్టం అని. ఏంటి, ఆర్యని ప్రేమిస్తున్నావా అన్న మాట నందు అడిగినట్టే ఆమె చెవులికి వినిపించడంతో తనలో తానే నవ్వుకుంది ధృతి. నందు రూమ్ నుండి బయటికి వెళ్లడంతో తన తలగడ కింద దాచుకున్న డైరీని బయటికి తీసింది. మొదటి పేజీ తిప్పగానే తమ మొదటి పరిచయాన్ని అందమైన అక్షరాల్లో బంధించింది. డైరీలో ఉన్న పేజీలో అన్నీ కూడా తన మనసుకి అర్థం పట్టుతున్నాయి. ఆర్యతో పరిచయం, అతనితో గొడవ పడటం, అతని మాటలు, అతని నవ్వులు అన్నీ కూడా భద్రంగా బంధించింది. ఆ పేజీలలో అక్షరాలన్నీ చదువుకుంటూ, మురుసుకుంటూ, తనని తానే తిట్టుకుంటూ ఇవాళ జరిగింది కూడా ఆ డైరీలో ఉన్న పేజీలో రాసుకుంది ధృతి. డబ్బున్న వాళ్ళని చూస్తేనే నాకు చిర్రెత్తుకొస్తుంది, కానీ నువ్వు సంథింగ్ డిఫరెంట్గా ఉన్నావు. వాళ్ళల్లో ఉండే పొగరు, గర్వం మిగతావేవీ కూడా నీలో ఎప్పుడూ నాకు కనిపించలేదు. చాలా సింపుల్‌గా ఉంటావు. చాలా సింపుల్‌గా మాట్లాడతావు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇంత చేస్తున్నా కూడా సైలెంట్‌గా ఉంటావు. అది ఎందుకు? నాకు అర్థం కావటం లేదు. అలా అని అది ఎందుకు అని డైరెక్ట్‌గా నిన్నే అడిగేసేంత సాహసం నేనైతే చేయను. చూద్దాం మన పరిచయం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో అని నవ్వుకుంటూ డైరీ మూసేసి దాన్ని మళ్ళీ తలగడ కింద దాచేసింది. ఎందుకో తెలీదు. నువ్వు నాకు చాలా చాలా నచ్చావు. ఆ నచ్చటానికి అర్థమేంటో కూడా నాకు తెలీదు. బట్ నీతో ఎలా ఉంటుందో చాలా బావుంటుంది అని నవ్వుకుంటూ రైట్ సైడ్‌కి తిరిగింది. తనని నవ్వుతూ చూస్తూ ఉన్న ఆర్య కనిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది. "నువ్వేంటిక్కడ?" అని అడిగింది భయంగా. "ఊరికే నిన్ను చూడాలనిపించింది వచ్చేశాను" అని అన్న ఆర్య టక్కున మాయమయ్యాడు కాసేపటి. ఆర్య కనిపించకపోవటంతో చుట్టూ చూసింది. ఎక్కడా కూడా అతని జాడ కనిపించడం లేదు. ఇదంతా భ్రమనా? తల కొట్టుకుంది. "ఒసేయ్ పొట్టి, నీ చున్నీ ఎక్కడి నుండి తీసుకొని రావాలి నేను?" అప్పటికి హాఫ్ డే మొత్తం వెతికా, కానీ ఎక్కడా అలాంటి సేమ్ టు సేమ్ నాకు దొరకలేదే. అరె! అంత కష్టపడి చున్నీ తెస్తే దానిని విసిరి కొడతావా? అదే ఇంకో అమ్మాయి అయితే దాని సంగతి వేరే ఉండేది. నిన్ను కాబట్టి భరిస్తున్నా. అయినా అలా ఎలా చేరిపోయావే నాలో? నన్ను కాదని, నా పర్మిషన్ లేకుండా అని బెడ్ పై నుండి లేచి బాల్కనీకి నడిచాడు. దశమి నాటి చంద్రుడు నిండుగా కనిపించాడు. అచ్చు ఆమె నవ్వులాగా స్వచ్ఛంగా అనిపించాడు. జాబిల్లిని అలా చూడగానే ఆమె ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. ఆ ఆలోచనల ప్రవాహం ఆగనంటూ అతన్ని ఉనికి మాయం చేస్తూ పూర్తిగా ఆమె మైకంలోకి మునిగిపోయాడు. చిరుగాలి వెంట ఆమె మేను పరిమళం మోసుకొచ్చిందేమో పరవశించి కళ్ళు మూసుకున్నాడు. చిరుటాకుల నిశ్శబ్దలయలు ఆమె గలగల మాటల సవ్వడి చేరవేశాయి. ఏమో, అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. నడిరేయి తషార బిందువులు అతని మోమిని తాకి ఆమె ఉనికిని తనలోనే ఉందని హెచ్చరిక జారీ చేయటంతో ఆమె కౌగిలిలో కరిగిపోయాడు ఆ క్షణం. ఇదంతా కల కాదు అని, భ్రమ కూడా కాదు, తనలోనే ఇమిడి ఉన్న ఆమెతో అతని సాగించే ప్రయాణం కావ్యం. అనుక్షణం ఆమెతో సాగించే అతని జీవన సౌకల్యం ఆమె ఆలోచనలే. నందుకి విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా ధృతి తనకి కొంచెం కొంచెంగా దూరం ఉండటం మొదలుపెట్టింది. తన ముందు నవ్వటం కానీ, ఆలోచించటం కానీ చాలా వరకు తగ్గించేసింది. నందు కూడా ధృతిని అబ్జర్వ్ చేస్తూనే ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతుందో అది చూద్దామని తన స్టడీస్పై దృష్టి పెట్టింది. సిద్ధు తనకి సపరేట్గా ఒక కోర్స్ ఆఫర్ చేయడంతో తన డిగ్రీతో పాటు ఆ కోర్స్ కూడా సిన్సియర్గా చదువుతోంది నందు. ఎందుకంటే సిద్ధు ఆల్రెడీ ముందే చెప్పాడు, మనం ఇద్దరం లైఫ్లో గట్టిగా సెటిల్ అవ్వాలంటే ఇద్దరం ఖచ్చితంగా జాబ్ హోల్డర్స్ అయి ఉండాలి అని. కొన్నాళ్ల పాటు జాబ్ చేసి తర్వాత చిన్నగా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని తమ ఫ్యూచర్ ప్లానింగ్స్ క్లియర్గా వినిపించాడు నందుకి. నందు కూడా సిద్ధు చెప్పిన దానికి ఒప్పుకుంటూ అతనికి భరోసానిచ్చింది. అలా తన కెరీర్పై దృష్టి పెట్టింది. రే, ఎక్కడున్నావురా అని చిరాగ్గా అడిగాడు ఆర్య. ఎందుకు బాబు, పొద్దు పొద్దున్నే నీ చిరాకు కూడా నాకు అంటిస్తున్నావు అని బేలగా అడిగాడు సిద్ధు. ఎక్స్ట్రాలు చేయటం ఆపి నోరు మూసుకొని రాబే, వెళ్ళి షాపింగ్కి వెళ్ళాలి అని అన్నాడు ఆర్య విసుగ్గా. అరే, నీ షాపింగ్కో దండం, నీకో దండం రా బాబు. ఆ చున్నీ ఏదో నువ్వే వెతుక్కో వెళ్ళి. నేను నీ వెంట వచ్చి నీతో తిట్లు తిని, తనతో తిట్లు తిని నా లైఫ్ బేజారైపోతుంది. అరే, నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావే, అసలు జాలి అనిపించట్లేదురా నీకు అని వాపోయాడు సిద్ధు.
ఏడ్చావులే, నోరు మూసుకొనిరా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవటానికి వాష్రూంలోకి దూరాడు. వీలునామా పేపర్లు ఎక్కడ పెట్టాడో ఇంతవరకు నాకు కనిపించలేదు అని అసహనంగా అంది వసు. అదేంటి మేడం, సార్ అంత సీక్రెట్గా వీలునామా పేపర్స్ దాచి పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు ఎలాగో అతనికి లీగల్గా భార్య కదా, అలాంటప్పుడు అన్ని విషయాలు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకొని ఉండాలి. కానీ అలా చెయ్యలేదు అంటే ఈసారికి మీ మీద ఏమైనా అని అనుమానంగా అడిగాడు లాయర్. అలా అడిగిన లాయర్ వైపు కాల్ చేసేలాగా చూస్తూ షటప్ యువర్ మౌత్, చనువిచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. అరే, ఆయన ఏ పరిస్థితిలో చనిపోయారో మీకు తెలుసు కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆస్తి వ్యవహారాల గురించి నేను ఎలా అడుగుతాను చెప్పండి. నాకు ఆయన కన్నా, ఆయన ఆరోగ్యం కన్నా ఆస్తి ఏమీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు కూడా నేను ఆర్య కోసం మాత్రమే అడుగుతున్నాను, అంతేకాని ఈ ఆస్తి మీద వ్యామోహంతో కాదు అని చాలా సీరియస్ టోన్లో చెప్పింది వసు. ఆమె గొంతులోని బేస్కి లాయర్ కాస్త తడబడుతూ, సారీ మేడం, నేను కాస్త ఎక్కువ మాట్లాడినట్టున్నాను. పోనీ అతని వారసుడు ఎలాగో ఆర్యనే కాబట్టి అతనితో వీలు రాయిస్తే పోతుంది కదా అన్న లాయర్ ఐడియాకి చంపేసేలాగా చూసింది. ఇలాంటి చెత్త ఐడియాలు చెప్పడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. ఆ విల్లు పేపర్స్, ఓల్డ్ విల్లు పేపర్స్ అన్నీ కూడా చెక్ చేయండి. వాటిలో ఏమైనా లాజికల్ పాయింట్స్ దొరుకుతాయేమో చూడండి. అంతకు మించి మీరు ఎక్స్ట్రా వర్క్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్పేసి ఆ రూమ్ నుండి బయటికి వచ్చేసింది. కఠినంగా మాట్లాడి వెళుతున్న వసు వైపు అయోమయంగా చూస్తూ, బాబోయ్, ఈ కంచుని ఆ శ్రీధర్ సార్ గారు ఎక్కడ తట్టుకున్నారో ఏమో అని నిట్టూర్చాడు. లాయర్ వసు బయటికి వచ్చేసరికి ఆర్య రెడీ అయ్యి కిందికి వచ్చాడు. అతన్ని చూస్తూ ఎక్కడికి కన్నా బయలుదేరావు అని అడిగింది వసు. చిన్న షాపింగ్ ఉంది మా, బయటకు వెళ్తున్నా అని చెప్పాడు. షాపింగ్ ఏంటి ఈ టైంలో, యూనివర్సిటీ లేదా అని కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూస్తూ అడిగింది. అబ్బా, ఉంది మమ్మీ, అటు నుండి అటే వెళ్ళిపోతాను, నువ్వు టిఫిన్ చేసే, బాయ్ అని వసు మాట వినకుండా అక్కడ నుండి రయ్యమన్నాడు ఆర్య. అక్కడే ఉంటే వసు క్లాస్ పీకుతుందని అతనికి బాగా తెలుసు. అందుకే తెలివిగా తప్పించుకున్నాడు. హుషారుగా వెళుతున్న అతన్ని అనుమానంగా చూస్తూ, ఏంటో ఈ మధ్య మొహంలో కొత్త కళ కనిపిస్తుంది, ఏమై ఉంటుంది అన్న ఆలోచనలో ఉండిపోయింది వసు. మమ్మీ మమ్మీ అన్న హారిక పిలుపుకి కిచెన్ నుండి బయటికి వచ్చింది సుధా. బయటికి వచ్చిన సుధని చూస్తూ, మమ్మీ, ఇవాళ నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను అని చెప్పింది ఆనందంగా. చదువుకోవడానికే కదా అని అయోమయంగా అడిగింది సుధ. వాట్ మమ్మీ, యూనివర్సిటీకి చదువుకోవటానికి కాక ఇంకెందుకు వెళ్తారు, ఏంటో నువ్వు అని నిట్టూర్చింది హారిక. ఏమో, అక్కడ అంత చక్కగా చదువుకునేదానివి అక్కడ చదువు వదిలేసి ఇక్కడికి వచ్చావంటే అది చదువు కోసమో లేక ఇంకా దేనికోసమో తెలుసుకోలేనంత పిచ్చిది కాదులే మీ మమ్మీ అని అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోయింది సుధ. హారిక సుధనే చూస్తూ, ఎంతైనా మా అమ్మ కదా, కనిపెట్టేసింది, ఏం పర్వాలేదులే, రేపటి రోజున నేను తన పుట్టింటికే కదా వెళుతున్నాను, అప్పుడు సంబరం పడిపోతుంది అని హ్యాపీగా యూనివర్సిటీకి బయలుదేరింది హారిక. అవును, బావకి ఫోన్ చేసి చెప్దామా? వద్దులే, సడన్గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం. అప్పుడు బావ మొహంలో కలిగే ఎక్స్ప్రెషన్స్ నేను డైరెక్ట్గా చూడాలి అని హుషారుగా కార్ డ్రైవింగ్ చేసింది హారిక. నందు, ధృతి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ యూనివర్సిటీకి బయలుదేరారు. కాస్త దూరం రాగానే రోడ్డుపై చిన్న కుక్కపిల్ల ఒకటి పడుకొని కనిపించింది. అంత రద్దీ రోడ్డుపై ఆ కుక్కపిల్ల అటూ ఇటూ వెళ్లకుండా అక్కడే ఎందుకు ఉండిపోయిందో అర్థం కాక నందు, ధృతి ఇద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. దాని దగ్గరికి వెళ్ళి మరీ చేతుల్లోకి తీసుకోగానే దాని బుజ్జి కాలికి గాయమై కనిపించింది. అయ్యో అని ఇద్దరు దానికి కాలుని చూస్తూ ఉండగానే కారు వేగంగా వచ్చి వారిద్దరిని ముందు సడన్ బ్రేక్ వేయటంతో ధృతికి లైట్గా కార్ డాష్ ఇచ్చి కింద పడింది. దాంతో ఆమె మోచేయికి రోడ్డు గుద్దుకుంది. చేతిలో ఉన్న కుక్కపిల్లతో సహా కింద పడిపోయింది ధృతి. అమ్మ అని అరుస్తూ అనుకోకుండా జరిగిన సంఘటనకి నందు నివ్వెరపోయింది. కింద పడిన ధృతి దగ్గరికి వెళ్ళి ఆమె భుజం పట్టి పైకి లేపి, ధృతి, ఆర్ యూ ఓకే అని అడిగింది. ఐఎమ్ ఐఎమ్ నాట్ ఓకే నందు, చెయ్యి నొప్పిగా ఉంది అని రోడ్డుకు గుద్దుకున్న చేతిని పట్టుకొని చెప్పింది ధృతి. అయ్యో, ముందు నువ్వు పైకిలే అని ధృతిని మెల్లగా పైకి లేపింది. మోచెయ్యి దగ్గర గీరుకుపోయి కాస్త రక్తం కనిపించింది. దాంతో ఆమె దగ్గర ఉన్న నాప్కిన్ని బ్యాగ్లో నిన్న వాటర్ బాటిల్ తీసి ఆ వాటర్లో తడిపి గాయం దగ్గర అదిమ పెట్టింది ఆనందు.
ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది నందు కంగారుగా. కాస్త బెటర్ అని అప్పటికి పాపం కిందనే పడి ఉన్న కుక్క పిల్లన్ని చేతుల్లోకి తీసుకొని ముందు దీని సంగతి చూడవే అని పక్కకు పంపించింది నందుని. సడన్ గా బ్రేక్ వేసిన కారులో నుండి హారిక దిగి ధృతి వైపు డిస్కాస్తంగా చూసింది. హే, లో క్లాస్ పీపుల్, మీకు ముచ్చట్లు పెట్టుకోవటానికి రోడ్డు దొరికిందా? ఏ అలా ఫుట్పాత్ మీద కూర్చొని మీ వెధవ కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని కళ్ళకున్న కూలింగ్ గ్లాసెస్ తీస్తూ పొగరుగా అంది హారిక. అప్పటి వరకు ఏదో చూడక తగిలింది అనుకున్న కార్ అది చూడక కాదు, కావాలనే డబ్బు మదమెక్కి తగిలించింది అని అర్థమయ్యాక ధృతిలో ఉన్న సహనం కోల్పోయి విసురుగా హారిక వైపు తిరిగింది. సీరియస్గా చూస్తున్న ధృతి వైపు కేర్లెస్గా చూసింది హారిక. ఏంటి అలా చూస్తున్నావు? కింద పడి దెబ్బ తగిలింది కాబట్టి ఎంతో కొంత డబ్బులు వసూలు చేద్దామని చూస్తున్నావా? నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళకి ఎడమ చేతితో విసిరేస్తాను అని తన భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి 4 నోట్లు తీసి ధృతి మొహంపై విసిరేసింది. అంతే, ధృతికి కోపం నషాలానికి అంటుకుంది. నిప్పులు కక్కే కళ్ళతో హారిక వైపు చూసింది. ఏంటి ఆ చూపు? కింద పడిన మనీ తీసుకోవటానికి ఏం? మీలాంటి వాళ్ళకి ఇదంతా అలవాటే కదా, తీసుకో 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 అని కేర్లెస్గా చెప్పి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కారులో కూర్చుంది. కార్ స్టార్ట్ చేస్తున్న హారిక వైపు కోపంగా చూస్తూ రోడ్డుపై పడి ఉన్న రాయిని తీసుకొని కార్ గ్లాస్ వైపు బలంగా విసిరికొట్టింది. రాయి గ్లాస్కి తగిలి బళ్ళుమని శబ్దం చేస్తూ రాయి తగిలిన చోట హోల్ పడటమే కాక గ్లాస్ మొత్తం బ్రేక్ అయ్యింది. ఆ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడింది హారిక. ఏయ్, దిగవే ముందు అని అరిచింది ధృతి. ఆమె అరుపుకి కోపంగా కారు దిగింది హారిక. ఏయ్, ఎంత పొగరే నీకు? నా కారు గ్లాస్ బ్రేక్ చేస్తావా? బ్లడీ క్లాస్ అని హారిక మాట పూర్తి కాకుండానే హే, నోరు మూయవే. ఇంకొక్కసారి ఆ మాట నీ నోటి నుండి వస్తే చంపేస్తాను. దున్నపోతులా ఉన్నావు. కారు నడపటం కూడా రాదా? అయినా డ్రైవింగ్ రాకుండా నీకు కారు ఇచ్చిన ఎదవ ఎవడే అంది. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే అన్నావు కదే లో క్లాస్ అని. ఆ క్లాసికల్ మాటలు ఇలానే ఉంటాయి. అచ్చ తెలుగులో స్వచ్ఛమైన పదాలు వినలేకపోతున్నావా? నీలాగా హాయ్ బాయ్ అంటం నాకు రాదే. నేను ఇలానే మాట్లాడతా. తొండమొహం దానా. కారుతో మనిషిని కింద పడేసి సారీ చెప్దాం అని లేకుండా డబ్బులు ఇసిరేస్తావా? అలాంటి నీకు ఇలాంటి లాంగ్వేజ్నే కరెక్ట్. కాలిపోయిన కాకరకాయ మొహందానా. ధృతి మాటలు హారికకి ఊపిరి ఆడకుండా చేశాయి. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆమెకి. హారిక విసిరేసిన డబ్బును హే నందు, ఇటు రావే. నందు దగ్గరికి రాగానే ఆమె చేతిలో బుజ్జి కుక్కపిల్ల చుట్టూ తిప్పి హారిక ముఖంపై విసిరి కొట్టింది ధృతి. నువ్వు ఇచ్చిన మనీ ఇందుకు పనికి వస్తాయి అని నందుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ధృతి. వెళుతున్న ధృతి వైపు కోపంగా చూస్తూ యూ పే ఫర్ దిస్ దర్టీ గర్ల్ అని అవమాన భారంతో